నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టేస్టీగా స్వీట్ డిజర్ట్ చూపించబోతున్నానండి. ఇలా మనం ఈ స్వీట్ని చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు. ఇంట్లో రస్క్ పాలు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. అంతేకాదు తిన్నవారు భలే ఇష్టపడతారు. అంత సూపర్ టేస్టీ స్వీట్ అన్నమాట. అలాగే చేయడం కూడా ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. పెద్దగా టైం పట్టదు. మరి డెలీషియస్ టేస్ట్తో ఈ రస్క్ స్వీట్ డిజర్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేయండి. మనం ఈ స్వీట్ కోసం ఏ పాలనైనా వాడచ్చు. మీరు మీగడ తీయని పాలనైనా, లేదా ఫుల్ ఫ్యాట్ పాలనైనా, లేదా నార్మల్ ప్యాకెట్ పాలనైనా వాడచ్చు. ఇలా తీసుకున్న పాలను వేడి చేస్తూనే మరో పక్కనే ఇంకొక గిన్నెలోకి 1.5 టేబుల్ స్పూన్ నుండి 2 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం నీళ్ళను వేసి కలపండి. మీరు కావాలంటే నీళ్ళకు బదులుగా పాలనైనా తీసుకోవచ్చు. పిండి ముద్దలు లేకుండా ఇలా చక్కగా కలిపి రెడీగా పక్కన ఉంచండి. మరో పక్కన పాలు చక్కగా వేడై మరగడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెరను తీసుకోండి. అలాగే మనం కలిపి పెట్టిన కస్టర్డ్ పాలను కూడా తీసుకొని ఒకసారి కలిపి ఈ పాలల్లోకి తీసుకొని కలుపుతూ బాగా ఉడికించండి. ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడకబెట్టామంటే పాలు కొంచెం చిక్కబడి క్రీమీగా వస్తాయి. ఇక్కడ నేను ఈ స్వీట్లో వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని వాడాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. లేదా కస్టర్డ్ పౌడర్, కార్న్ఫ్లోర్ వద్దు అనుకుంటే ఒక 10-12 చొప్పున బాదం, జీడిపప్పు, పూల్ మక్కన తీసుకుని గ్రైండ్ చేసి ఆ పొడిని నీళ్ళతో కలిపి హెల్దీగా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఒక 3-4 నిమిషాలు అయ్యేసరికి చక్కగా ఉడికి ఇది కాస్త దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మరొక ప్యాన్ని తీసుకొని ఒక 1/2 కప్పు చక్కెరను, 1/2 కప్పు నీళ్ళను తీసుకొని వేడి చేయండి. మరి ఎక్కువగా మరగబెట్టాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగిపోయి మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులోనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఒక 2-3 యాలకులను దంచి తీసుకొని బాగా వేడి చేయండి. చూడండి, మనకి ఇలా చక్కెర కరిగిపోయి ఈ నీళ్లు ఇలా మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోండి. అలాగే ఈ స్వీట్ డిజర్ట్లో నేను 8 నుండి 10 వరకు రస్కులను వాడుతున్నాను. మీరు కావాలంటే వీటికి బదులుగా మిల్క్ బ్రెడ్నైనా తీసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా ఉండాలంటే బ్రెడ్ని ఫ్రై చేసి తీసుకోండి. లేదా ఫ్రై చేసే మెథడ్ లేకుండా సింపుల్గా చేసుకోవాలంటే ఇలా రెడీమేడ్గా రస్క్ తీసుకుంటే సరిపోతుంది. ఇందాక మనం వేడి చేసిన షుగర్ వాటర్ పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి. ఆ వాటర్ని తీసుకొని ఇందులోకి రస్కులను తీసుకుంటూ 2 సైడ్లు అలా కోట్ చేస్తూ తీసుకోండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా డిప్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలాగే మిగతావి కూడా డిప్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు మనం చేసే డిజర్ట్ని సెట్ చేసుకోవడానికి ఇలా ఏదైనా బౌల్ని తీసుకొని ముందుగా కస్టర్డ్ మిల్క్ని తీసుకోండి. ఇలా ఒక 3-4 టేబుల్ స్పూన్లంతా కస్టర్డ్ మిల్క్ని తీసుకున్నాక దీనిపైన షుగర్ వాటర్లో డిప్ చేసిన రస్కులను తీసుకొని ఆ పైన మళ్ళీ కస్టర్డ్ మిల్క్ని తీసుకోండి. ఇలా లేయర్స్లా తీసుకోవాలన్నమాట. అలాగే మీరు రస్కులను మొత్తమైనా తీసుకోవచ్చు, లేదా 2 ముక్కలు చేస్తూ అయినా ఇలా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నాక మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ని తీసుకొని ఆ పైన సన్నగా చాప్ చేసిన నట్స్తో, అలాగే ఇక్కడ నేను కొన్ని రోజ్ పెటల్తో గార్నిషింగ్ చేస్తున్నాను. ఇలా తయారు చేసిన ఈ స్వీట్ని మనం వెంటనే తినేయచ్చు. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి చల్లగా తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ స్వీట్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30-40 నిమిషాలు పెట్టుకొని ఆ తర్వాత చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో సింపుల్ వేలో తక్కువ టైంలో చేసుకునే ఈ సూపర్ టేస్టీ స్వీట్ డిజర్ట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.